నీవు ఈ మాటలు వింటున్నావే, ఇప్పుడు ఆ కీడు ఉన్న చోటును విడిచిపెడతావా? ఆ కీడు మాటలు వినకుండా చెవులు మూసుకుంటావా? ఆ కీడు మాటలు మాట్లాడకుండా నోటికి వాక్యం అనే సిక్కం వేసుకుంటావా? అలా వేసుకున్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, నేను వేసుకుంటాను ఇక్కడి నుంచి అని. మృదువైన మాటలతో మళ్ళీ నీ కుటుంబాన్ని కాపాడుకో. ఏమండి, వింటున్నారా? అర్థం చేసుకునండి. ఎందుకంటే మనిషి ఎంతకాలం బ్రతుకుతున్నాడనేది కాదు లెక్క, ఎంత మంచి మనిషి, ఎంత మంచి పనులు చేస్తున్నాడు, ఎంత మేలు చేస్తున్నాడు అనేది లెక్క పెట్టుకోవాలి. పుస్తకంలో రాసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కీడే లెక్క పెట్టుకుంటూ ఉంటే ఈ కుప్ప తీసుకెళ్ళి న్యాయమూర్తి దగ్గర పెడితే నిన్ను చివరికి సంఖ్యలతో బంధించి ఆరని అగ్నిలో పడేస్తాడు. ఇంక అక్కడే నువ్వు ఉండేది. అర్థమవుతుందా? ఎక్కడుంటావు? సింహాసనం మీద కూర్చుంటావు. ఇక్కడ నీ భార్యను మోసగించావు, నీ భర్తను మోసగించావు, నీ పిల్లల్ని అన్యాయం చేసుకున్నా, నీ స్నేహితులను అన్యాయం చేశావు, లోకంలో విడిగా బ్రతికావు, నీ ఇష్టానుసారంగా బలం ఉంది, శక్తి ఉంది, డబ్బు ఉందని చివరికి ఆయన చేతులు ఓడిపోతావని నేను చెబుతున్నాను. అది న్యాయం, అది మేలు. కీడును జయించగలిగింది న్యాయం. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. కీడును జయించగలిగేది న్యాయం. ఆ న్యాయం దేవుడని చెప్తున్నాను. ఎంతమంది నమ్ముతారు? న్యాయం ఎవరో చెప్పండి అమ్మా. మేలు ఎందుకు చేసుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లా. చివరిగా మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాను. ఒక్క మాట చెప్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. ఒకసారి 2 చేతులు చెప్పండి దేవునికి. దేవుడు ఎప్పుడు కూడా ఒక మానవానికి కీడు చేయడు. ప్రియ సోదరి సోదరుడా, తమ్ముడు చెల్లి వినండి. నీవు చేసుకున్న కీడుకు ఆయన మీద వేయొద్దు నింద. దేవుడు ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఆయన సృష్టించిన మనుషులకు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. నువ్వు తెలుసుకొని ఆయన దగ్గరికి రా, పశ్చాత్తపడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. అవునా? వింటావా? ఇప్పటికైనా మానుకుంటావా? బుద్ధి కలిగి ఉంటావా? జ్ఞానం